తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కాలాన్ని వెనక్కి నెట్టి మరీ నిలబడతాయి. అలాంటి అద్భుత దృశ్యకావ్యం ముత్యాలముగ్గు. బాపుగారి కుంచ, రమణగారి కలం కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా దానికొక నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా ఈ సినిమాలో విలనిజానికి ఒక కొత్త అర్థాన్ని, ఒక అద్భుతమైన కామెడీ టచ్ను జోడించి రావు గోపాలరావు గారి పాత్రను తీర్చిదిద్దిన తీరు బాపు రమణల జీనియస్ బ్రెయిన్కు అద్దం పడుతుంది. మడిసన్నాక కుసంత కళాపోసనుండాలయ్యా అన్న ఒక్క డైలాగ్ దశాబ్దాలు గడిచినా నేటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉందంటే అది ఆ పాత్ర సృష్టించిన ఇంపాక్ట్. రావు గోపాలరావు గారు ఇందులో కాంట్రాక్టర్ పాత్రలో కనిపిస్తారు. సాధారణంగా విలన్ అంటే భయం కలగాలి, కానీ ఇక్కడ విలన్ చేసే కుతంత్రాలు చూస్తూనే మనం పడి నవ్వుతాం. ఇది కదా అసలైన క్రియేటివిటీ అంటే. సూర్యుడు నెత్తుటి గడ్డలా లేడు, ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదు అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ విలనిజంలో ఒక ఫిలాసఫీని, సెటైర్ను మిక్స్ చేస్తాయి. అల్లు రామలింగయ్య గారు ఆయన అసిస్టెంట్గా, సెక్రటరీగా పండించిన హాస్యం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కథ విషయానికొస్తే ఇది రామాయణం ఆధారంగా ఆధునిక కాలానికి అనుగుణంగా అల్లుకున్న కథ. శ్రీధర్, సంగీత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఒక అందమైన కుటుంబ కథా చిత్రంగా మొదలై విలన్ కుతంత్రాల వల్ల భార్యాభర్తలు ఎలా విడిపోయారు, మళ్లీ ఎలా కలిశారు అనే అంశాన్ని హృదయంగా చూపిస్తుంది. సినిమాటోగ్రఫర్ ఇషాన్ ఆర్య విజువల్స్ ప్రతి ఫ్రేమ్ను ఒక పెయింటింగ్లా మార్చేశాయి. కెవి మహదేవన్ గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ, గోగులు పూచే గోగులు కాచే వంటి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటాయి. కాంతారావు గారు రాజారావు బహదూర్ పాత్రలో ఎంతో హుందాగా కనిపిస్తారు. నూతన్ ప్రసాద్, సూర్యకాంతం, ముక్కామల వంటి హేమహేమీలు ఈ సినిమాలో నటించి తమ పాత్రలకు ప్రాణం పోశారు. బాక్సాఫీస్ పరంగా చూస్తే ముత్యాలముగ్గు ఒక సంచలనం. 1975 నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా అప్పట్లో కేవలం 10 నుండి 12 లక్షల లోపు బడ్జెట్తో రూపొందింది. కానీ ఇది సాధించిన వసూళ్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అంటే పెట్టుబడికి 5 రెట్లు లాభమన్నమాట. ఇది కేవలం ఒక కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, 3 నేషనల్ అవార్డులను కూడా గెలుచుకుని తెలుగు సినిమా గౌరవాన్ని తెంచింది. బాపుగారి సినిమాల్లో ఉండే ఆ తెలుగుదనం, రమణగారి డైలాగ్స్లో ఉండే ఆ పంచ్ పవర్ ఈ సినిమాను ఎవర్ గ్రీన్ క్లాసిక్ చేశాయి. రావు గోపాలరావు గారి మేనరిజమ్స్, ఆ కాంట్రాక్టర్ వేషధారణ, ప్రతి విషయాన్ని బిజినెస్తో పోల్చడం వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. విలన్ను కూడా మనం ఇంతలా ప్రేమించవచ్చా అనిపించేలా ఆ పాత్రను డిజైన్ చేశారు. సెక్రటరీ పాత్రలో అల్లు రామలింగయ్య గారు పడే పాటలు, దానికి రావు గోపాలరావు గారు ఇచ్చే రిటార్ట్స్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి. తెలుగు సినిమా విలనీ హిస్టరీని ముత్యాలముగ్గుకు ముందు, ముత్యాలముగ్గు తరువాత అని విభజించవచ్చు. అంతలా ఈ సినిమా ప్రభావం చూపింది. ఈ సినిమాను హిందీలో జీవన్ జ్యోతి పేరుతో రీమేక్ చేసినప్పటికీ తెలుగులో వచ్చిన ఆ ఫ్లేవర్ మాత్రం ఎక్కడా దొరకదు. అది బాపు రమణల స్పెషాలిటీ. మొత్తంగా చెప్పాలంటే ముత్యాలముగ్గు అనేది కేవలం సినిమా కాదు, ఒక కల్ట్ క్లాసిక్. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడమే కాకుండా కళాత్మక విలువలను కూడా కాపాడిన సినిమా ఇది.